అందరికీ నమస్కారం. నౌ ఈ జనరల్ ఎలక్షన్ 2024కి మనము ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము. 13th మార్నింగ్ 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు, అంటే 11 hours పోలింగ్ ఉంటుంది. మనకు 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 175లో 169లో మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 ఈజ్ ద పోలింగ్ టైం. 6 కాన్స్టిట్యుయెన్సీస్, అంటే దాంట్లో ఇవన్నీ 6 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో వస్తాయి. దాంట్లో పాలకొండ, కురుపాం అండ్ సాలూర్, these 3 constituencies timing is morning 7 to evening 5. Then Arku Valley, Paderu and Rampachodaram, akkada polling time is morning 7 to evening 4. So apart from these 6 constituencies, everywhere 169 constituencies lo polling time morning 6 nunchi evening morning 7 nunchi evening 6 varaku untadi, 11 hours polling. Ee roju అంటే అగైన్ సేమ్ 48 hours పీరియడ్ సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. అంటే ఎండ్ ఆఫ్ పోల్ నుంచి మనం ముందుకు వస్తే 48 hours ముందు వరకు సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. సో ఫర్ 169 కాన్స్టిట్యుయెన్సీ సైలెన్స్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ 6 PM ఈ రోజు నుంచి అక్కడ 6 PM వరకు. 3 కాన్స్టిట్యుయెన్సీస్ గురించి ఇది ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు 5 వరకు ఉంటుంది. 3 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు, పాడేరు అండ్ రంపచోడవరం అక్కడ 4 నుంచి 4 వరకు, అంటే ఈరోజు 4 నుంచి 4 వరకు. సో 3 కాన్స్టిట్యుయెన్సీస్లో ఆల్రెడీ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. ఈ సైలెన్స్ పీరియడ్ అంటే దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. ఈ సైలెన్స్ పీరియడ్ అంటే ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అంతా ఆగిపోవాలి. ఈరోజు 6 తర్వాత ఎవ్రీ ప్లేస్, ఎవ్రీవేర్ except these 6 constituencies where it is already in motion, political campaigning has to stop. This is the first thing. Now political campaigning ante physical campaigning kaadu, all types of campaignings will be stopped. Campaigning in TV, campaigning in radio, campaigning through social media, campaigning through all sorts of medium of campaigning has to stop after 6 PM today evening. సైలెన్స్ పీరియడ్లో సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే నోబడి మోర్ దెన్ 5 people కెనాట్ గ్యాదర్, మీటింగ్ పెట్టడానికి అవకాశం లేదు, లౌడ్ స్పీకర్ కెనాట్ బి యూజ్డ్, అండ్ నో రోడ్ షోస్, నో మీటింగ్స్, నథింగ్. దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 6 o'clock టుడే. అనదర్ ఇంపార్టెంట్ ఇంప్లికేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపెయినింగ్ కోసం చాలామంది బయట నుంచి పొలిటికల్ ఫంక్షనరీస్, లీడర్స్, వర్కర్స్ వస్తారు. ఈ 6 తర్వాత అందరూ పొలిటికల్ ఫంక్షనరీస్, లీడర్స్ ఆ కాన్స్టిట్యున్సీ నుంచి బయటకే వెళ్ళిపోవాలి. ఓన్లీ వన్ కన్సెషన్ ఈజ్ దేర్, అంటే పొలిటికల్ ఆఫీస్ బియరర్స్ ఉంటారు, పార్టీ ఆఫీస్ బియరర్స్, వాళ్ళు ముందుగా ఆర్ఓకి ఇన్ఫార్మ్ చేసేసి, మోస్ట్లీ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో, if they have prior information, they in their constituency where other constituency headquarters also they can stay, but their movement will restricted to వాళ్ళ party office నుంచి ఇంటి వరకు movement restrict అయ్యి